అందరికీ నమస్తే. నేను మీ ఏకే. ఈరోజు మార్నింగ్ ఒక స్కూల్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ స్కూల్ బస్సుని ఏం గుద్దిందంటే ఒక ట్రైన్ గుద్దింది. ఆ ట్రైను ఎందుకు గుద్దింది? ఆ స్కూల్ బస్సులో ఉన్న ఒక 3 పిల్లలు చనిపోయారు స్పాట్లో. అసలు ఇలాంటి యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇలా యాక్సిడెంట్లు జరగడానికి ఎవరిది తప్పో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులో కడలూరులోని సెమ్మన్ కుప్పం వద్ద ఈ స్కూల్ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఈ స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ని దాటుతున్నప్పుడు ఈ ట్రైన్ వచ్చి ఈ స్కూల్ బస్సుని ఢీకొట్టింది. అందువలన బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ విధంగా ఒక 3 పిల్లలు చనిపోయారు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే, ట్రైన్ వెళ్ళేటప్పుడు దానికి గేటు కూడా లేదు. అందుకని దానికి తోడు అక్కడ ఆ గేట్ దగ్గర ఒక రైల్వే పోలీస్ కానీ, ఆ రైల్వే గార్డు కానీ, అక్కడ గేట్లు వేసే వాళ్ళు కానీ ఎవరు లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ విషయం రైల్వే వాళ్ళది అనుకోవాలా, లేదంటే బస్ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ది అనుకోవాలా, లేకపోతే విచ్చలవిడితనంగా వదిలేసిన స్కూలు యాజమాన్యం అనుకోవాలా, ఏదైనా కానీ 3 పిల్లలు చనిపోయారు. దీని మీద రైల్వే పోలీసులు అండ్ తమిళనాడు పోలీసు వాళ్ళు కలిపి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానన్నారు. స్కూల్ యాజమాన్యం మీద మనం పిల్లల్ని వదిలిపెడతాం. బస్సు ఎక్కిన కాడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గర బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చే వరకు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది స్కూల్ యాజమాన్యం మీదే మనం వదిలేస్తాం. ఈ విధంగా నేనేం చెప్పేది ఏంటంటే, కొంతవరకు స్కూల్ యాజమాన్యం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే స్కూల్ బస్సుల మీద ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా నివారించవచ్చు. తమిళనాడులో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా జరగచ్చు. ఈ విధంగా కొంచెం స్కూలు బాధ్యత వహిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.